డాడీ, మీ ఆవిడెందుకు డాడీ అంత గట్టిగా అరుస్తుంది? ఆవిడ అడిగింది చేసినందుకు సంతోషపడాలి కదా. నేను అడిగింది చేసావా? ఏం అడిగాను? డాడీ, నిన్న మీ ఆవిడే కదా అడిగింది. నీ బట్టలేసుకోమని దానికి ఇస్తున్నావు. రేపు ఆడంగి వెదవలాగా దాని బట్టలు నువ్వేసుకుని తిరుగుతావా ఏంటి? ఆవిడ కోరుకున్నదే చేశాను కదా. ఆవిడ అడిగిందే చేసి చూపించాను కదా. డాడీ, ఆనందపడకుండా ఎందుకు ఇలా అరుస్తుంది? ఏంటండి ఇదంతా? వీడికి పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. డాడీ, ఇక్కడ పిచ్చి ఉన్నది నాకు కాదు, అహంకారంతో వెర్రవీగే మనుషులకి పిచ్చుంది. సాటి మనుషుల్ని గౌరవించలేక లోపలే కుళ్ళుకునే మనుషులకి పిచ్చుంది. ముందు ఆ పిచ్చి తగ్గించుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగా కనిపించరు. తారక్ సార్, ఏంటిదంతా? దయచేసి లోపలికి రండి, బట్టలు మార్చుకోండి. ఏంటే చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని వెర్రు బాగులు దానిలాగా నాటకాలు ఆడుతున్నావా? వాడిలాంటి తిక్క తిక్క పనులని చేయడానికి సూత్రధారివి నువ్వే కదా. వాడి చేత ఇలాంటి వేషాలన్నీ వేయిస్తున్నది నువ్వే కదా. కాంచనా, వాడు చేసే పనులకి నీలవేణిని ఎందుకు నిందిస్తున్నావు? మరి లేకపోతే ఏం చెయ్యాలి నాన్న? అది ఆడించిన ప్రతి ఆట వీడు ఆడుతున్నాడు కదా. దాని అర్థం ఏంటి? అదే వెనుక నుండి ఇదంతా నడిపిస్తున్నట్టుంది. చూసారా డాడీ, ఇది ఇది ఈవిడి గారి పెంపకంలో వాళ్ళు తయారైన విధానం. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏ సంబంధం లేని మనుషుల మీద నిందలు వేసేస్తారు. ఏ తప్పు చేయని వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తారు. అమాయకుల మీద అబండలు వేసేస్తారు, వాళ్ళకే శిక్షలు విధిస్తారు. ఇలాంటి కుంచుకుపోయిన చెత్త మనస్తత్వాలతో బతుకుతున్నారు. వీళ్ళ గురించి వదిలేరా, నువ్వెందుకు వాళ్ళ మాటలు పట్టుకొని ఇవన్నీ చేస్తున్నావు? కొన్ని ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వాలంటే సాఫ్ట్గా సరదాగా చెప్తే అర్థం కాదు డాడీ. చంప వాచిపోయేలా కొట్టినట్టు చెప్తేనే అర్థం అవుతుంది. ఏం చెప్పావు బామ్మర్ది? ఇంతకీ ఏం చెప్పావు బామ్మర్ది? నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి బాగా అర్థమైంది. నిలవేణి, పద ఆఫీస్కి వెళ్దాం. ఏంటి తారక్ సార్ ఇదంతా? ఆఫీస్కి ఇలాగే వస్తారా? ఏ ఇందులో తప్పే ఉంది?
ఇక్కడ కొంతమంది నేను ఇలాగే ఉండాలని కోరుకున్నారు కదా. వాళ్ళ కోరిక తీర్చాలని నేను తాపత్రయపడుతున్నాను. ఏమండి